सहना भवतु सरो भुनक्तु सवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम तत्सत्। అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేది ప్రథమ సూత్రం. ఇది దానిలో అథ ప్లస్ అతహ ఈ రెండింటి గురించి మనం చెప్పుకున్నాం. ఈ అతహ అనే హేతు అనేటువంటిది చిన్న విషయంగా చెప్పేసి చిన్న అవయం. అలా ఎందుచేతనగా అనే హేతువుని కారణాన్ని చూపిస్తున్నారు అనమాట. ఎందుకంటే కర్మఫలాలు ఎక్కడున్నా సరే ఈ లోకంలో కానీ పై లోకంలో కానీ అనిత్యమైన విషయాలే కాబట్టి మీకు సాధన చతుష్టయ సంపత్తి అనేది కరెక్టే. సాధన చతుష్టయ సంపత్తి ఎందుకు చెప్పినారు అనగానే నిత్యానిత్య వస్తు వివేకమే కదా మెయిన్. సరే, అది హెడ్ లాంటిది హృదయం. నిత్యానిత్య వస్తు వివేకం, దాన్నే మనం నిత్యం ఆత్మ అనిత్యం అనాత్మ అని కదా, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అని కదా, ఆత్మైవ సత్యం తదన్య సర్వం మిథ్యా ఇది అని కదా. కాబట్టి ఆ విషయము ఆత్మ అనేటువంటిది అకర్మ విషయం. సాధన సాధ్యములు లేవు, సాధన సాధ్య రహితం. అనాత్మ అనేది ఉంది కదా, కర్మ విషయం, సాధన సాధ్య విషయం. కాబట్టి ఈ లోకం నుండి పై లోకముల వరకు సాధన సాధ్య విషయాలు, ఈ లోకంలో నుండి పైలోకం వరకు సాధన సాధ్య విషయాలు. కాబట్టి అవన్నీ కూడా కర్మఫల విషయములు. కాబట్టి ఈ లోకంలో కర్మఫలాలు ఎలాగైతే అనిత్యమైనదో పైలోకం కూడా పితృలోకము, స్వర్గలోకము, దేవలోకము ఇవన్నీ కూడా అనిత్యమైనది. దాని కూడా డౌట్ లేకుండా మనం తీర్చుకోవచ్చు ఎప్పుడైనా సరే. పైలోకము అనగానే పురాణాలు చెప్పినట్టుగా కాకుండా ఆధ్యాత్మిక విషయాలలో పైలోకము దేవలోకము అనగానే ఆ యొక్క బుద్ధి స్థాయి, సూక్ష్మ బుద్ధి స్థాయి, సూక్ష్మ మనోస్థాయి అంతవరకు ఉపాసనా సాధనలు చేసుకొని ఇంద్రియ విషయాలు ఇహలోక విషయాలని అధిగమించుకొని ఉంటారు కదా, దాన్ని పితృలోకము దేవలోకము అట్లా అన్నమాట. ఎట్లాగా మనకి దృష్టాంతాలతో చెప్పుకోవాలనుకోండి, కొంతమంది ఏం చేస్తారంటే వ్యవహారాల్లో ఉండేటప్పుడు కొంతమంది తల్లిదండ్రులకు ప్రాధాన్యత ఇచ్చినారనుకోండి, తల్లిదండ్రులే నాకు దైవము అంటారు, అది పితృలోక ఉపాసన. వాడు ఆ తల్లిదండ్రుల కోసం ఎంతైనా చేస్తాడు చాకరీ. ఇట్లా మళ్ళాగా పిల్లలు వేసుకొని విదేశాలకు వెళ్ళిపోవడం, ఉద్యోగాలు చేసుకుంటాడు. తల్లిదండ్రుల కోసం ఉంటాడు ఈ ఊర్లోనే, వాళ్ళకి చేసుకోవాలి సేవ, ఏమైనా సరే వాళ్ళు చేస్తారు. అది పితృదేవత ఉపాసన. అంటే వాడి మైండ్కి ఇతరుల మైండ్కి చూడు, పిల్ల వెంట పరిగెత్తేవాడు ఉంటాడు కదా, వాడు పితృదేవతలకు ఉపాసన ఉందా? తల్లిదండ్రులను వాడు చూడు ఎలా పూజించుకుంటున్నాడు. వాళ్ళ కొరకు అన్ని రకాలైనటువంటి బాహ్య విషయాలు త్యాగం చేసేసి మా తల్లిదండ్రుల కంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారయ్యా అని ఇక్కడే చేసేది కదా. కాబట్టి వాడి మైండ్కి లోకల్ మైండ్కి వ్యత్యాసం ఉందా లేదా? మరి ఆ మైండ్ డెవలప్మెంట్ ఉంది, దాన్ని పితృదేవతలు, పితృదేవత లోకం. అంటే ఇంకొక లోకం అని కాదు, మైండ్ పైకి ఎదిగింది. దానికంటే ఇంకా ఎదగడం ఏంటి? దేవతా ఉపాసన.
దేవతా ఉపాసన అంటే ఆ దేవతని అంతగా బాగా భక్తిపూర్వకంగా శ్రద్ధాపూర్వకంగా ఉపాసన చేస్తున్నాడు కాబట్టి వాడి దేవత అంతా కూడా అంతఃకరణంలో చేరి తేజస్సుని కలిగించి ఉంది. ఇది దేవతా భావన, దేవతాలోక ప్రాప్తి. లోకం అంటే అభిమానం కదా. అట్లాగే దానికంటే కూడా హిరణ్య గర్భ ఉపాసన ఇంకా పెద్ద దేవత అంటే మూల కారణమైనటువంటి బ్రహ్మము, హిరణ్య గర్భ ఉపాసన. ఇది లోకుల కంటే కూడా ఈ మైండ్ డెవలప్మెంట్ ఉంది కదా, ఉచ్చ స్థితిలో ఉంది కదా, ఇది అన్నమాట వాళ్ళు చెప్పేది. మనసులో ఒక్కో మనసు దిగువ మనసు ఏంటి, ఎగువ మనసు ఏంటి అని తెలుసుకోవచ్చు అనమాట. అంటే మనసు ఎంత విశాలతను పొందుతుందో అంత ఎగువ మైండ్ అనమాట. దిగువ మనసు అంటే అర్థం ఏంటి, పామరులాగా శబ్దాది విషయాలలో ఇంకా తక్కువ రకమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారే దాన్ని ఏమంటారు, దిగువ మనసు అంటారు. అట్లా నలుగురికి పెట్టాలరా అనే మనసు, ఎవరికి పెట్టకూడదా మనమే తినాలి అనే మనసు, తేడా ఉంది కదా, తేడా ఉంది కదా. నలుగురిని మనము ఆప్యాయతగా చూసుకోవాలి, లేదు వాళ్ళందరినీ తిరస్కరించుకొని మనం వాళ్ళని చూసుకోవాలి, తేడా ఉంది కదా, వ్యత్యాసం ఉంది కదా దానికి. అది మైండ్ ఎదుగుదలను బట్టి, మైండ్ వికాసాన్ని బట్టి ఈ స్వర్గాది దేవత ప్రాప్తి అంటారు అనమాట. మైండ్ ఎదుగుదలని బట్టి. కాబట్టి మన మనసు ఎప్పుడు పరిచ్ఛిన్న భావాలను వదిలిపెట్టేసుకోవాలి. పరిచ్ఛిన్న భావాల్ని, అల్పమైన భావాల్ని వదలడమే ఎదుగుదల, విశాలత్వం అంటారు. ఇలాగ మీరు మైండ్ని చూసినారనుకోండి, ఆ మనసు అంతఃకరణ శుద్ధిని పొందిపోయినట్టేగా, ఆటోమేటిక్గా అంతఃకరణ శుద్ధిని పొంది. మరి దానికి బ్రహ్మజ్ఞానం ఎందుకు కలగదు? అది అనమాట. అందుకని కర్మ ఉపాసనలో కూడా మనసు విశాలత్వాన్ని పొందినప్పుడు ఆ విశాలత్వాన్ని కూడా ఇంకా దాటుకొని అక్కడే ఉండిపోకూడదు, మళ్ళీ దాటుకొని బ్రహ్మ విద్యకి రావాలి. మీరు అడగాలన్నమాట, ఈ హిరణ్య గర్భ దేవత కంటే కూడా ఇంకా ఎవరు మూల కారణం అంటే పరబ్రహ్మతత్వం. అప్పుడు అడిగి తెలుసుకోవాలి, ఒకరినొకటి అంచెలంచెలుగా దాటుకో. దీనికంటే విలువైంది ఏమిటి, దీనికంటే విలువైంది ఏంటి, దీనికంటే విలువైంది ఏంటి అని మనము ఆ విలువని ఎరిగి తెలుసుకోవాలన్నమాట. ఇట్లా అందుకని ఎవరైనా సరే మనం ఎక్కడికైనా ఏ షాపులోకి పోయినా సరే ఇంకా మంచిది ఉందా అని అడుగుతాం కదా. మరి ఆ యుక్తి ఎందుకు రాదు? ఇంతకంటే గొప్ప విషయం ఏముంది, దీంట్లోనే పడి ఉండాలా, ఇంకెంతకంటే గొప్ప విషయం చెప్పండి అని అడుగుతారు కదా. అట్లాగా అది సౌనకుడు అడిగాడు కదా, ఏది తెలుసుకున్నట్లయితే సర్వము తెలిసిపోతుందో ఆ విషయం మాకు చెప్పండి అని. ఒక మట్టిని తెలుసుకున్నట్లయితే అన్ని కొండలు తెలిసిపోతాయి, ఒక బంగారం తెలుసుకున్నట్లయితే ఆభరణాల సంగతి అంతా తెలుస్తుంది అన్నారు కదా. అట్లా అనమాట. ఈ ప్రకారంగా ఆ పైలోకముల వరకు ఉండేవన్నీ కూడా మిథ్యా విషయమే. మిథ్యా విషయం అన్నా దీనికంటే గొప్పది ఏదన్నా అని అడిగినా ఒకటే. దీనికంటే గొప్పది ఏమిటంటే ఇది తక్కువ. మిథ్యా విషయం అంటే ఇది కూడా సత్యమైనది కాదు, ఇది కూడా సత్యమైనది కాదండి, ఇంకో సత్యం ఉందండే కదా. నేను ఇంతవరకు సత్యం అనుకున్నాము, దీనికి మించింది ఇంకోటి ఉంది, సత్యస్యాపి సత్య, సత్యానికే సత్యమైంది అని చెప్పండి మాకు. ఏది ఇంకొక సత్యం లేకుండా ఇదే ఫైనల్ అవుద్దో అంతవరకు అది తెలుసుకోవాలి. అందుకనే అతః శబ్దము హేతువుగా వాడబడింది. సాధన చతుష్టి సంపత్తి అనంతరము బ్రహ్మ జిజ్ఞాస ఎందుకు చేయాలంటే ఇదంతా కూడా ఇహలోకం నుండి పరలోకం వరకు కూడా సుసర అనిత్యమై ఉన్నది కనుక అని చెప్పారు. ఇది దాని గురించి చెప్పారు, దృష్టాంతాలతో చెప్పినారు చూడండి. తద్యత ఇహ కర్మజితో లోక క్షీయతే ఏవం ఏవ అముత్ర పుణ్యజితో లోక క్షీయతే ఇత్యాది. ఇక్కడ కర్మల చేత సంపాదింపబడినటువంటి లోక విషయాలన్నీ కూడా నశిస్తున్నాయో. ఏవం ఏవ అముత్ర పుణ్యజితో లోక క్షీయతే, అలాగే పుణ్యము చేత సంపాదించుకున్న, పుణ్యం అంటే అర్థం తెలుసా, సూక్ష్మమైనటువంటి స్థూల కర్మలు కాదు,
సూక్ష్మమైనటువంటి ఉపాసన భావాలతో సంపాదించుకున్నటువంటిది అనమాట. అట్లా అదే అనమాట. క్షీయతే, అది కూడా నశించేదే. ఎందువల్లంటే బ్రహ్మజ్ఞానం కలగలేదనుకోండి నశిస్తుంది అర్థం. బ్రహ్మజ్ఞానం కలిగింది అనుకోండి ఇంకా నశించదు. బ్రహ్మజ్ఞానం కలిగించుకోకుండా ఆ స్థితిలోనే ఉన్నాడు అది నశించేస్తుంది. బ్రహ్మజ్ఞానం కలిగి చేసుకున్నాం అనుకోండి దీన్ని దాటేసావుగా, అంటే నాశనం లేని జ్ఞానాన్ని తెలుసుకో. అట్లా క్షీయతే ఇత్యాది ఇలాంటి మంత్రము ప్రమాణముల ద్వారా తెలుస్తుంది. తథా బ్రహ్మ విజ్ఞానాతపి పరం పురుషార్థం దర్శయతే. కాబట్టి బ్రహ్మ విజ్ఞానం వల్ల పరమ పురుషార్థం, నిరతిశయమైనటువంటి పురుషార్థం, మోక్షం తెలియజేస్తున్నది శృతి. అదే శృతి అంటే తైత్రీయ ఉపనిషత్తు బ్రహ్మవిద ఆప్నోతి పరం. బ్రహ్మవిద ఆ బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమును పొందుచున్నాడు. ఇచ్చేది బ్రహ్మాన్ని తెలుసుకునేవాడు బ్రహ్మమే అగుచున్నాడు అని చెప్పేది. తస్మాత్ యత ఉక్త సాధన సంపత్తి అనంతరం, కనుక తస్మాత్ యత ఏ ప్రకారంగా అయితే పై చెప్పబడినటువంటి ఉక్త సాధన సంపత్తి, సాధన చతుష్టయ సంపత్తి అనంతరం తర్వాత బ్రహ్మ జిజ్ఞాస చేయవలసి ఉంది. అందువల్ల బ్రహ్మ జిజ్ఞాస చేసేదానికి ప్రతి ఒక్కరు బ్రహ్మ జిజ్ఞాస చేసేదానికి వచ్చేకూడదు. సాధన చతుష్టయ సంపత్తి గురించి తెలుసుకోవాలి. ఏదైనా దేంట్లోకైనా ప్రవేశించేటప్పుడు దాని విలువ తెలుసుకోవాలి. అది ఎందుకు తెలుసుకోవాలి, ఇదెందుకు ఇదెందుకు అతిక్రమించాలి, ఉన్న దానిలో నుంచి ఎందుకు పోవాలి, ఉండే దానిలోనే ఉండొచ్చు కదా, సంసారంలో ఉన్నాం అలాగే ఉండొచ్చు కదా, మళ్ళీ దీన్ని వదిలిపెట్టి దానిలోకి ఎందుకు రావాలి అంటే దీనిలో అనిత్యత్వం చెప్పాలి, దానిలో నిత్యత్వం చెప్పాలి. లేకపోతే మిమ్మల్ని ఏమవుద్దంటే మీకు ఒక రకమైనటువంటి అలజడి ఉంటుంది లోపల, కన్ఫ్యూషన్ ఉంటుంది. నిత్యానిత్య వస్తు వివేకం లేకుండా మీరేం చేస్తారంటే అనిత్య వస్తువులతో నియమడ లేకుండా ఇబ్బందులు పడిపోతుంటారు. అప్పుడు గురువు గారి దగ్గర వెళ్ళి చెప్పుకోవాలి, ఏం స్వామి ఇట్లా ఉంది నా పరిస్థితి అంటే, అది అనిత్యం కదా, దాంట్లో నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు, నువ్వు ఉండలేవు అక్కడ. ఎప్పటికైనా సరే నువ్వు నిత్య వస్తువుని తెలుసుకోవాలి. నిత్య వస్తువులు తెలియనంత వరకు నీకు అనిత్య వస్తువులతో నువ్వు ఇమడలేవు, సద్వస్తువుని తెలుసుకోవాలి అనమాట. మన లోకంలో ఎక్కడైనా స్థిమితమైన విషయములనే కోరుతావు కానీ అస్థిమితమైన విషయాలని కోరాలి. అట్లా ఆ ప్రకారంగా అనమాట. కనుక తస్మాత్ ఏట్గా రావడం చెప్తా, తస్మాత్ యథా ఉక్త సాధన సంపత్తి అనంతరం బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్య. కాబట్టి పై చెప్పబడినట్టుగా సాధన సంపత్తి తర్వాతనే బ్రహ్మ జిజ్ఞాస చేయాలి. ఊరికే దూరకూడదు, అన్నింటిలో ఎందుకు అని తెలుసుకోవాలి. ఊరికే దూరకూడదు, ఎందుకు అని తెలుసుకోవాలి. ఎందుకు అని తెలుసుకోకుండా ఊరికే దూరితే లేనిపోని ఇబ్బందులు వస్తాయి. అందువల్ల ప్రతిదాన్ని తెలుసుకోవాలి. ఎందుకు రావాలి నేను, ఎందుకు దీన్ని పక్కన పెట్టాలి, అవన్నీ అడిగి తెలుసుకోవాలి. కానీ బ్రహ్మ విద్య విషయంలో వాళ్ళే చెప్తారు నీకెందుకు ఇది అని. బ్రహ్మ విద్య ఏం అక్కర ఇది నీకు అని అడుగుతారు వాళ్ళు బ్రహ్మ విద్యావేత్తలు. ఎందుకు నీకు కావాలి ఇది దీంట్లో ఉండలేరు బో అని చెప్పేస్తారు వాళ్ళు. అర్థమైందా? అంటే అదంతా అంతఃకరణ శోధన అనమాట. ఈ అంతఃకరణ నిలబడుతుందా, నిలబడతా, అధికార భేదం ఉంటుంది ఇక్కడ. ఇంకా మిగిలిన వాళ్ళందరూ అవన్నీ పట్టించుకోరు, మిగిలిన వాళ్ళు ఏమీ పట్టించుకోరు. దీంట్లో అధికార భేదం ఉంటుంది. నీకు ఎందుకు అవసరమైంది, ఎందుకు నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు, నీకేం వచ్చింది ఇబ్బందులు అని అడుగుతాను. నాకు ఫలానా ఇబ్బందులు అంటే ఇబ్బందులు వచ్చావు కాబట్టి వచ్చిందా, వచ్చావు ఇక్కడికి కాబట్టి అట్లా రాకూడదు అట్లా. కాబట్టి అందుకనే సాధన చతుష్టయ సంపత్తి చెప్పాలి, ముందు వివరించాలన్నమాట. సదసద్ వివేకం జయించాలి, ఆత్మానాత్మ వివేకం జయించాలి, నిత్యానిత్య వస్తు వివేకం జయించాలి.
ఈ లోక విషయాలన్నీ చెప్పాలి, భార్య బిడ్డల విషయం అంతా చెప్పాలి, పైలోక విషయాలు చెప్పాలి, దేవతల విషయాలు, అన్ని విషయాలు చెబితే గాని దానిలో ఉండే అనిత్యత్వం బయటపడదు. అప్పుడు దీనికోసం రాదు. అందుకని దీని తర్వాతే అనమాట. కర్మ తర్వాత కాదు, వివేకం తర్వాత రావాలి. సద్వివేకం తర్వాతనే జ్ఞానం కలిగించుకోవాలి. కర్మ తర్వాత కాదు. అందరూ కర్మ చేసేవాళ్ళు. కర్మ చేసే వాళ్ళకి కర్మలలో అనిత్యత్వం తెలీదు. కాబట్టి బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్య అని చెప్పారు కదా. ఇప్పుడు చూడండి, బ్రహ్మపద వివరణ. బ్రహ్మపదముని వివరిస్తున్నారు. బ్రహ్మ అనే పదం ఏమిటి అట్లా చెప్తున్నారు అన్నమాట. బ్రహ్మపద వ్యాఖ్యానం చెప్తున్నారు. బ్రహ్మణ జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మచ వక్ష్యమాణ లక్షణం జన్మాద్యస్యతః. ఇదే అనమాట 1:1:2 వేదాంత సూత్రం. వేదాంత సూత్రం ఇది. అతః ఏవ న బ్రహ్మశబ్దస్య జాత్యాది అర్థాంతరం ఆశంకితవ్యం. ఇంతవరకు. కాబట్టి బ్రహ్మణ జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మచ వక్ష్యమాణ లక్షణం జన్మాద్యస్యతః ఇది. ఇది సూత్రం అనమాట. అతః ఏవ నా అనేది ఇట్లా వేరు చేసుకోవాలి. కలిపాడు. ఏవన్న బ్రహ్మ శబ్దస్య జాత్యాది అర్థాంతరం ఆశంకితవ్యం అని. బ్రహ్మము యొక్క జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మణ అంటే షష్ఠి అనమాట. షష్ఠీ పదం. బ్రహ్మ కొరకు కాదు, బ్రహ్మ కొరకు జిజ్ఞాస చేయకూడదు. బ్రహ్మము యొక్క జిజ్ఞాస అంటే బ్రహ్మ జిజ్ఞాస చేయవలెను. బ్రహ్మము కొరకు కాదు, బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మ జిజ్ఞాస అనగానే ఏమవుతుందంటే ఇది షష్ఠి, కర్మని షష్ఠి, శేష షష్ఠి కాదు, కర్మని షష్ఠి. అంటే అర్థం ఏంటంటే బ్రహ్మము యొక్క జిజ్ఞాస అంటే, బ్రహ్మము కొరకు జిజ్ఞాస అంటే మనకి భిన్నం అయిపోతుంది, మనకి భిన్నం. అర్థమైందా? ఎవడైనా నా కొరకు నేను విచారిస్తున్నాను, నీ కొరకు నువ్వు విచారించేది ఏంటి? నువ్వే కదా. అట్లా అనమాట. అందుకని బ్రహ్మ జిజ్ఞాస అంటే బ్రహ్మము కొరకు అనకూడదు. బ్రహ్మం ఎక్కడుందని విచారించుకుంటావు, నువ్వే కదా అది. అందుకని బ్రహ్మము యొక్క బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మం యొక్క జిజ్ఞాస ఏమన్నారు? ఇదే వాళ్ళు వైష్ణవులు అయితే బ్రహ్మము కొరకు అంటారు, విష్ణువు కొరకు అంటారు. నేను ఆకాశం కొరకు వెతుకులాట అంటాడు. ఆకాశం కొరకు వెతుకులాట ఎక్కడ ఉందిరా? ఆకాశం అంతటా ఉంది కదా ఆకాశం. కాబట్టి ఆకాశతత్వాన్ని తెలుసుకోవాలి నేను అనొచ్చు. ఆకాశం కొరకు అంటే ఎలాగొస్తుంది? కొరకు అంటే వేరు కదా అది. అది శేష షష్ఠి అయిపోతుంది. అంటే నువ్వు వెతికిన తర్వాత లభించేది. బ్రహ్మ జిజ్ఞాస అనేది వెతికిన తర్వాత లభించదు, వెతికేవాడే అయి ఉన్నాడు. అందుకని వాళ్ళు కర్మని షష్ఠి చెప్పారు. షష్ఠి, షష్ఠి తత్పురుష సమాసం. బ్రహ్మణ జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మము యొక్క జిజ్ఞాసనే బ్రహ్మ జిజ్ఞాస అందరూ. బ్రహ్మము కొరకు మాత్రం కాదు అని. బ్రహ్మచ వక్ష్యమాణ లక్షణం, బ్రహ్మము వక్ష్యమాణ లక్షణమైంది అంటే చెప్పబోనక లక్షణం అది. యతవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్రయంతపి సంవిశంతి తద్బ్రహ్మ ఇది విజిజ్ఞాసస్వ. అది అనమాట. బ్రహ్మచ వక్ష్యమాణ లక్షణం
చెప్పేది దీంట్లో వస్తుంది. జన్మాద్యస్యత దానిలో వస్తుంది, జన్మాద్యస్యతలో వస్తుంది ఆ లక్షణం. అంటే ఎవరిచే జనిస్తుందో ఈ జగత్తు, ఎవరి ఎందుంటూ ఉన్నదో, ఎవరి స్వరూపమై ఉన్నదో, ఎవరి స్వరూపాన్ని వదిలిపెట్టలేదో అదే బ్రహ్మము అన్నమాట. కాబట్టి ఈ జగత్తంతా పరమాత్మ కంటే పరబ్రహ్మం కంటే వేరుగా లేదు. మనం కూడా దానిలోనే ఉన్నాం కాబట్టి మనకంటే అన్యంగా వేరేగా లేదు. జన్మాద్యస్యత ఇది జన్మాద్యస్యత జన్మాది అస్య యతః. జన్మాది అంటే జన్మాదులు అస్య దీనికి ఉన్నది, ఆ కారణం చేత ఇదే బ్రహ్మమై ఉన్నది అట్లా. ఇది అతః ఏవా న బ్రహ్మశబ్దస్య జాత్యాది అర్థాంతరం ఆశంకితవ్యం. కాబట్టి బ్రహ్మశబ్దము వల్ల జాత్యాది అంటే సముదాయం, సజాతీయ విజాతీయ స్వగత భేదములు అని ఆలోచించకండి. జాత్యాదులు లేవు దీనికే. సముదాయ వాచి కాదు ఇది, అవయవాలు లేవు. బ్రహ్మం అంటే ఒక్కటే, రెండవది. అందుకని బ్రహ్మశబ్దము జాత్యాది అర్థాంతరం నాస్తి, అలా శంకించవద్దు అన్నాడు. జాత్యాది శబ్దభావములు లేవు దీనిలో, బ్రహ్మశబ్దంలో. అందువల్ల అలా శంకించకూడదు. బ్రహ్మం అంటే ఒకటా రెండా మూడా అనకూడదు. బ్రహ్మం అంటే ఒక్కటే, బ్రహ్మము కంటే అన్యమైనది రెండవది లేదు. కాబట్టి బ్రహ్మశబ్ద విచారణ, ఆత్మశబ్ద విచారణ విచారించుకునేవాడికి భిన్నంగా లేదు. అది బ్రహ్మము యొక్క లక్షణం ఏంటి? జన్మాద్యస్యత అన్నమాట. అది ఇత్యతః ఏవ న బ్రహ్మశబ్దస్య జాత్యాది అర్థాంతరం ఆశంకితవ్యం. కాబట్టి బ్రహ్మశబ్దం విని జాత్యాదులు ఉన్నాయి, సముదాయవాచిగా ఉంది అని శంకించకూడదు మీరు అని చెప్పేశాడు. అట్లా ఓకే, తేలిక అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దీని గురించి చెప్తున్నారు. బ్రహ్మము యొక్క అనే తీసుకోవాలి కానీ బ్రహ్మము కొరకు అని తీసుకోకూడదు. బ్రహ్మము యొక్క అనే తీసుకోవాలి కానీ బ్రహ్మము కొరకు అని పెట్టుకోకూడదు. కొరకు అంటే మిగులు, మీరు వెతకగా మిగిలింది. బ్రహ్మము యొక్క అంటే కొరకు కాదు, అయ్యిందే విషయాన్నే తెలుసుకోవడం. అట్లా బ్రహ్మణః ఇది కర్మణి షష్ఠీ నా శేషే. అది షష్ఠి అనే చోట కామా పెట్టుకొని పెడగొట్టుకోవాలి. నా శేషే అనమాట. బ్రహ్మణః ఇది కర్మణి షష్ఠీ నా శేషే. బ్రహ్మణః అనగానే కర్మ షష్ఠినే వాడాలి కానీ కొరకని వాడి శేషముగా తెలుసుకోరాదు, భావించకూడదు అన్నమాట అని చెప్పేశాడు. అందువల్ల అది గ్రామర్ తెలిసింటే సరే, లేకపోతే మన అర్థం ఇదే. అది సరే. అందుకనే తెలుసుకోవడం అనేది ఇక్కడ చెయ్యాలి. బ్రహ్మము అంటే ఏమిటి, బ్రహ్మ శబ్దార్థం అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి కానీ బ్రహ్మము కొరకు అనేది తెలుసుకునేది ఎందుకు? చేసేది ఉంటుంది అక్కడ. బ్రహ్మము కొరకు అనేది తెలుసుకునేది ఉండదు అక్కడ. బ్రహ్మము కొరకు అనేది తెలుసుకునేది ఉండదు, చేసేది ఉంటుంది. చేసేది ఉంటుంది, తెలుసుకునేది ఉంటుంది ఉండదు. అర్థమైందా? అట్లా. ఇప్పుడు కొరకు అనే మాట ఎప్పుడు వస్తుంది అంటే దాన్ని పొందేదిగా ఉంటుంది. తెలుసుకునేది ఉంది, పొందేది కాదు. ఉన్న విషయాన్ని తెలుసుకోవడం. అందుకని వాళ్ళు ఆ మాట వాడు శంకరాచార్యులు ఎంత జాగ్రత్తగా వాడారో. ఇద్దరికీ సరిపోద్ది అది. కానీ తెలుసుకునేది వేరు, పొందేది వేరు. పొందేదానికి తెలుసుకునేది ఉండదు, చేసేది ఉంటుంది. అందువల్ల ఇక్కడ వైకుంఠం గురించి పొందేది ఉంటుంది, అర్థమైందా? స్వరూపం గురించి పొందేది ఉండదు, తెలుసుకునేదే ఉంటుంది. అందువల్ల
బ్రహ్మణి షష్ఠి అనేది తెలుసుకునే విషయమే కానీ పొందే విషయము కాదు. అట్లా అనమాట. కాబట్టి బ్రహ్మణ ఇది కర్మణ షష్ఠి నా శేషే అని చెప్పేశారు. ఓకే, అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకని చెప్పారు అన్నమాట? జిజ్ఞాస్యాపేక్షత్వాతో. ఇక్కడ జిజ్ఞాసతో పని, జిజ్ఞాస కావాలి, అంతేగా చేసే పని లేదు, చేసే పని లేదు, భావించుకునేది కూడా లేదు, కర్మ చేసేది కాదు, వెయిటింగ్ లో ఉండేది ఇలా తెలుసుకోవటమే చేయాలి, తెలుసుకోవటమే చేయాలి. ఇప్పుడు రాముడు వస్తాడు, నేను రాముడు కొరకు వేచి ఉన్నాను. చూసుకోండి అమ్మా, రాముడు కొరకు వేచి ఉన్నాను, బ్రహ్మము కొరకు వేచి ఉన్నానని ఎలా చెప్తాం? రాముడు కొరకు వేచి ఉన్నా, అర్థమైందా? అది వేరు కదా. రాముడు కొరకు వేచి ఉండడం వేరు. ఇంకా నువ్వు తెలుసుకునే పనే ఉండదు, వెయిటింగ్ 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 అనమాట. తెలుసుకునే దానిలో వెయిటింగ్ ఏముంటే వివేకం చేసుకోవడం, వినడం బాగా, అట్లా అనమాట. అందుకనే రాబోయే బ్రహ్మము, రాబోయే విష్ణువు, రాబోయే దేవుడు కొరకు వెయిటింగ్. దాంట్లో నీకు వివేకంతో పని, ఉన్న విషయాన్ని తెలుసుకునే పని వివేకం చేసుకో అంతే. అందువల్ల జిజ్ఞాస యొక్క అపేక్ష తప్ప ఇంకా చేసే పని లేనే లేదు. జిజ్ఞాస్యాపేక్షత్వాత్ జిజ్ఞాసాయాః జిజ్ఞాస ఎందుకు చేస్తున్నామంటే జిజ్ఞాస తప్ప ఇంకేమీ లేదు. జిజ్ఞాసకు సంబంధించింది ఇది, తెలుసుకునేదానికి సంబంధించిన విషయం ఇది. జిజ్ఞాస్య అపేక్షత్వాత్ జిజ్ఞాసాయాః. ఎందుకు జిజ్ఞాస చేస్తున్నామంటే జిజ్ఞాస తప్ప వేరే చేసే పని లేదు, వేరే అవసరం లేదు. ఇక్కడ జిజ్ఞాస తప్ప వేరే విషయం ఏమీ లేదు అన్నమాట. జిజ్ఞాసే చేయాలి. అలాగా విష్ణుమూర్తి దేవత అది ఇది జిజ్ఞాస చేసేది ఉండదు అక్కడ. అది వెయిటింగ్ లో ఉంటాం. ఎప్పుడు వస్తాడు దేవుడు, ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు, సాక్షాత్కరిస్తాడు అనేది ఉంటుంది అక్కడ. ఇక్కడ అలా ఉండదు. నువ్వు విచారించుకుంటున్నా నీకు అర్థమైపోతుంది నీ స్వరూపంగా. అది అందువల్ల జిజ్ఞాస్య అపేక్షత్వాత జిజ్ఞాసాయాః. కాబట్టి జిజ్ఞాస యొక్క అపేక్ష, జిజ్ఞాస యొక్క అపేక్ష తప్ప రెండవది ఏమి లేదు. జిజ్ఞాస విషయం ఏంటంటే జిజ్ఞాస చేయటమే. బ్రహ్మము యొక్క జిజ్ఞాస తప్ప వేరేదేమి పని లేదు. జిజ్ఞాస చేయి. ఎందుకని అది చెప్తున్నాడు. జిజ్ఞాస అంతర అనిర్దేశాచ. జిజ్ఞాసకి భిన్నంగా ఏం చెప్పరా? జిజ్ఞాసకి అంతర అనిర్దేశాచ, వేరే దాన్ని నిర్దేశించలేదు. జిజ్ఞాస కంటే అన్యమైన విషయాన్ని నిర్దేశించలేదు. వచ్చిందా లేదా? అది జిజ్ఞాస్య అంతర అనిర్దేశాశ్చ. జిజ్ఞాసకి భిన్నంగా, జిజ్ఞాసకి అన్యంగా ఏ విషయాన్ని నిర్దేశించి చెప్పలేదు. జిజ్ఞాస చేయండి అలా. జిజ్ఞాస చేయాలంటే గురువు, శాస్త్రము, ప్రమాణము, శ్రవణము ఇవే కదా. గురువు దగ్గర నువ్వు జిజ్ఞాస చేయాలి. నిన్ను బ్రహ్మం గురించి విని తెలుసుకోవాలనుకుంటున్నానంటే ఆయన చెప్తాడు బ్రహ్మం అంటే ఏమిటి అని. అట్లా అర్థమైందా? అట్లా జిజ్ఞాస్యానం అంతర అనిర్దేశాస్య. ఎవరైనా లోకంలో దేవుళ్ళ గురించి చెప్తారు, యశుప్రభు గురించి చెప్తారు, వాళ్ళ గురించి చెప్తారు, వీళ్ళ గురించి, అదంతా కొరకు అన్నమాట. అదే జ్ఞానం కాదు, ఏం కాదు, కొరకు. అది ఇక్కడ అలా కాదు. ఈ దేవుళ్ళ గురించి ఏ గురించి ఉండదు, బ్రహ్మము గురించి జిజ్ఞాస. ఆ బ్రహ్మం ఎవరు? నీ తెలుసుకునేవాడే అయి ఉన్నాడు, తెలుసుకునేవాడే అయి ఉన్నాడు. అట్లా అనమాట. కాబట్టి జిజ్ఞాస అంతర అనిర్దేశాస్య. జిజ్ఞాస కంటే అంతర అంటే భిన్నం. జిజ్ఞాస కంటే వేరైనది నిర్దేశన చేయలేదు, నిర్దేశించలా. జిజ్ఞాస ఓన్లీ చేయించాలి. తెలుసుకోవాలని నిశ్చయ చేయి గురువు దగ్గర.
గురువు దగ్గర కూర్చొని బ్రహ్మము గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అది భగవో బ్రహ్మేతి అని, నాకు బ్రహ్మ విషయంలో చెప్పండి అని అడుగు, చెప్తారు. అది ఇప్పుడు చెప్తున్నారు. శేషషష్ఠి ఎందుకు చెప్పకూడదు అంటే, నన్ను శేషషష్ఠి పరిగ్రహేపి బ్రహ్మణ జిజ్ఞాస కర్మత్వం న విరుధ్యతే అని అన్నాడు అనమాట పూర్వపక్షి. అలాగైతే శేషషష్ఠిని గ్రహించుకున్నా సరే, కొరకు అని అన్నా సరే, బ్రహ్మము యొక్క జిజ్ఞాస కర్మత్వం, బ్రహ్మము యొక్క జిజ్ఞాస కర్మందే, అది విరోధం కాదు కదా అన్నాడు. విరోధం కాదు కదా అన్నాడు అని పూర్వపక్షి. శేష షష్ఠిని తీసుకుంటే తప్పేముంది, అట్లా చేసినా సరే బ్రహ్మము యొక్క జిజ్ఞాసే అవుతుంది కదా, బ్రహ్మము యొక్క జిజ్ఞాస కాకుండా పోతుంది కదా అని పూర్వపక్షి అంటాడు. అర్థమైందా? ఇక్కడే ఇప్పుడే బ్రహ్మమై ఉండగా మళ్ళీ బ్రహ్మము కొరకు అని నువ్వు ఎందుకు అట్లా చెయ్యాలి? అదే అనమాట. నా విరుధ్యతే, విరోధంగా జిజ్ఞాస కర్మత్వం అనేది జరుగుతుంది కదా అన్నాడు. దానికి చెప్తాడు సంబంధ సామాన్య విశేష నిష్ఠత్వాత. కాబట్టి ఇక్కడ సంబంధ సామాన్యం ఉంది కదా, దాంట్లో విశేష నిష్ఠ కలిగి ఉండాలి. ఎవరు బ్రహ్మము గురించి విచారించుకుంటున్నారో వాళ్ళ నిష్ఠే ఉంది, ఇక్కడ వాళ్ళ విషయమే ఉంది, వేరే వాళ్ళ విషయమో లేదు. నీకు బ్రహ్మ గురించి తెలుసుకోవాలన్నారా, నీ గురించే ఉంది అది, అంటే వేరే వాళ్ళ గురించే కాదు. తెలుసుకోవాలి అనుకున్నవాడే బ్రహ్మము, తెలుసుకోవాలి అని ఎవడనుకుంటున్నాడో వాడే బ్రహ్మమై ఉన్నాడు. కాబట్టి సంబంధ శేషమును చెప్పుటకు రాలేదు, ఇది సంబంధ సామాన్య విశేష నిష్ఠత్వాత అని చెప్తున్నాడు ఇప్పుడు. కాబట్టి ఈ ప్రకారంగా పూర్వపక్షి అడిగే దానిలో ఇక్కడ నువ్వు ఈ యొక్క శేషషష్ఠిని ఎందుకు ఉపయోగించుకోకూడదు? శేషషష్ఠిని ఉపయోగించుకోవచ్చు కదా, అది కూడా బ్రహ్మ జిజ్ఞాస చేసినట్లు కాదంటే కాదు. ఎందుకంటే నువ్వై ఉండగా ఎందుకు చేయాలి అని అర్థం అనమాట. ఏవమపి ప్రత్యక్షం బ్రహ్మణః కర్మత్వం ఉత్సృజ్య స్యాత్ సామాన్యద్వారేణ పరోక్షం కర్మత్వం కల్పయతః వ్యర్థ ప్రయాసః స్యాత్. అది ఇక్కడ ఏమన్నాడు, ఏవమపి ఇట్లా ఉన్నా సరే ప్రత్యక్షంగా ఉండే బ్రహ్మము గురించి జిజ్ఞాస చేయడం అనే కర్మను వదిలిపెట్టి ఉత్సృజ్య స్యాత్ సామాన్య ద్వారేణ పరోక్షం కర్మత్వం, సామాన్యంగా నువ్వు పరోక్షమైనటువంటి కర్మత్వాన్ని తెలుసుకునే కర్మత్వాన్ని కల్పించుకోవడం అనేది వ్యర్థ ప్రయాసమే కదా. ప్రత్యక్షంగా నువ్వు అయ్యేమన్నావు కదా, పరోక్షానికి ఎందుకు పోవాలి? పరోక్షానికి పోవలసిన బ్రహ్మము వస్తాడా? ఎక్కడి నుంచి రావాలి? బ్రహ్మము వేరేగా ఎక్కడి నుంచి తెలియబడాలి? నీవే అయ్యి ఉన్నావు కదా. ఇట్లాగా వ్యర్థ ప్రయాసం, నా వ్యర్థ హాట్, వ్యర్థమేం కాదు అన్నాడు. ఎందుకనే చెప్తున్నాను. ఈ ప్రకారంగా వ్యర్థమైన విషయం ఏమీ లేదిచ్చట, వృధా ప్రయాస మాత్రమే అవరు కదా. బ్రహ్మ చెప్తాడు ఆశ్రిత శేష విచార ప్రతిజ్ఞార్థత్వాతిథి చేతో. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే బ్రహ్మమును ఆశ్రయించుకొని అన్ని రకాలైన విచారములు
వస్తున్నాయి కాబట్టి ఆ విషయం మీరు చెప్పి ఉన్నారు, ప్రతిజ్ఞ చేసి ఉన్నారు కాబట్టి అందుకని ఇక్కడ బ్రహ్మ విచారం చేస్తే సమస్త విచారం చేసినట్టే కదా, సమస్త విచారం చేసినట్టే కదా అంటాడు పూర్వపక్షం. నా అట్లా కాదు. ఎందుకంటే ఏదైతే సిద్ధముగా ఉన్నదో దాన్ని వదిలిపెట్టేసి నువ్వు ఇంకా ఏదో మనకి తెలియవలసి ఉంది అనే దాని ప్రయత్నం చేయవలసిన అంటాడు. ఎందుకని చెప్తాడు, ప్రధాన పరిగ్రహే తదపేక్షితానాం అర్థ ఆక్షిప్తత్వాత్. ప్రధాన పరిగ్రహే ప్రధానమైన విషయాన్ని నువ్వు గ్రహించుకున్నట్లయితే తద్ అపేక్షితానం దాన్ని అపేక్షించుకోనే ఉండే అర్థాలన్నీ దానిలోకే చేరిపోతున్నది, దానిలోకే కలిసిపోతున్నది. ఒక ప్రధానమైన విషయాన్ని నువ్వు తెలుసుకున్నావు అనుకో, ఏది తెలుసుకున్నట్లయితే సర్వము తెలిసిపోవునో ఆ విషయం నీకు తెలియగానే సమస్తము కూడా దానిలోకే వచ్చి చేరిపోతున్నది. కనుక నువ్వు బ్రహ్మ విచారం చేసినంత మాత్రం చేత అన్నీ కూడా దానిలోకే చేరుతాయి. ఎందుకని చెప్తున్నా, బ్రహ్మ హి జ్ఞానేన ఆప్తుం ఇష్టతమత్వాత్. ప్రధానం ప్రధానం అంటే ఏమిటి చెప్తున్నా, ఏది ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటిది ఇంపార్టెంట్ విషయం ఏదైతే ఉందో దానిని నువ్వు కానీ పట్టుకొని విచారించుకున్నట్లయితే సమస్తము దానిలోకే చేరిపోతుంది. కాబట్టి బ్రహ్మమే ఇక్కడ జ్ఞానంతో తెలియదగినది, జ్ఞానేన ఆప్తం. అంతేగాని కర్మణ కాదు, కర్మల వల్ల సాధన సాధ్య రూపంలో తెలుసుకునేది కాదు. బ్రహ్మహి బ్రహ్మము జ్ఞానేన జ్ఞానం చేతనే ఆప్తం ప్రాప్తం ఇష్టతమత్వాతు. ఇక్కడ చూసారా, ఇక్కడ పొందవలసింది ఇష్టమై ఉన్నది జ్ఞానము చేతనే పొందాలి. జ్ఞానేన ప్రాప్తం ఇష్టతమత్వాతు. అందువల్ల ఇక్కడ జిజ్ఞాసే ప్రధానంగా ఉంది, జ్ఞానమే ప్రధానంగా ఉంది. జ్ఞానం తప్ప రెండో విషయం ఇక్కడ లేదు. జ్ఞానం తప్ప అన్య విషయాలని ఉపయోగించవలసిన పని లేదు. జ్ఞానమే ఇక్కడ ఉపయోగించుకోవాలి, జ్ఞానమే ఇక్కడ ఉపయోగించుకోవాలన్నమాట. జ్ఞానం కంటే అన్యమైన విషయాలు ఏమీ లేవు అని చెప్పి. కాబట్టి బ్రహ్మశబ్దము అనేకార్థత్వము అనేటువంటిది లేదు, ఒక అర్థంలోనే ఉంది. బ్రహ్మమునకు జాత్యాదులు లేనే. ఇప్పుడు చెప్తున్నారు, కనుక తస్మిన్ ప్రధానే జిజ్ఞాసా కర్మణి పరిగృహీతే యైః జిజ్ఞాసితైః వినా బ్రహ్మ జిజ్ఞాసితం న భవతి. తస్మిన్ ప్రధానే జిజ్ఞాసా కర్మణి పరిగృహీతే యైః జిజ్ఞాసితైః వినా బ్రహ్మ జిజ్ఞాసితం నభవతి. చూసారా, కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు ఏ బ్రహ్మమునైతే నువ్వు జిజ్ఞాస చేయుచున్నావో తస్మిన్ ప్రధానే బ్రహ్మ జిజ్ఞాస కర్మణి, ప్రధానమైన ముఖ్యమైన జిజ్ఞాస కర్మని పరిగృహీతే దాన్ని గ్రహించుకున్నట్లయితే ఏహి జిజ్ఞాసితై ఎవరి ద్వారా జిజ్ఞాస చేయబడుతున్నదో దాన్ని వదిలిపెట్టి బ్రహ్మ జిజ్ఞాసం అనేది జరగనే జరగదు. అందువల్ల ఎవరు జిజ్ఞాస చేస్తున్నారో, ఎవరు బ్రహ్మ జిజ్ఞాస చేస్తున్నారో వారికంటే భిన్నంగా బ్రహ్మం అనేది దొరికేది, తెలుసుకునేది, తెలియబడేది లేనమాట. ముఖ్యం తస్మిన్ ప్రధానే జిజ్ఞాసా కర్మని పరిగృహీతే
జిజ్ఞాస తప్ప రెండవది లేదు అని నువ్వు గ్రహించినట్లయితే ఎవరి ద్వారా జిజ్ఞాస చేయబడుతుందో వాళ్ళను వదిలిపెట్టి బ్రహ్మ జిజ్ఞాస విషయం వేరుగా లేనే లేదు. జిజ్ఞాస చేసేటువంటి వాని స్వరూపమే అయ్యింది అని చెప్పబోతాడు. జిజ్ఞాస చేసేవాని కంటే భిన్నంగా బ్రహ్మ జిజ్ఞాస విషయము వేరుగా లేదు అని ఇప్పుడు చెప్తున్నారు. తాని అర్థ ఆక్షిప్తాని ఏవా ఇది నా పృథక్ సూత్రయితవ్యాని. అందువల్ల తాని అర్థ ఆక్షిప్తాన్ని, ఈ అర్థాలన్నీ కూడా మనము దాని యందు పెడుతున్నామో దానికి భిన్నంగా ఏది సూత్రీకరించవలసిన, ఏది అన్ని సూత్రములు చెప్పవలసిన వేరే విషయం ఏమీ లేదు. అంటే జిజ్ఞాస చేయవాని కంటే భిన్నంగా ఏది చెప్పరాదు. జిజ్ఞాస చేసేవాడి కంటే భిన్నంగా ఏది చెప్పకూడదు. ఎందుకంటే జిజ్ఞాస చేసేవాని యొక్క స్వరూపమే అయ్యున్నది, వాడిని వదిలిపెట్టి ఏది. కాబట్టి వేరే సూత్రం ఏం చెప్పరా. అందువల్ల బ్రహ్మ జిజ్ఞాస ఎవరు చేస్తున్నారో వాడికంటే బ్రహ్మము వేరుగా లేదు అన్నమాట. ఎట్లాగా చెప్తారు. యథా రాజా సౌగచ్చతి. ఇప్పుడు రాజు వెళుతున్నాడు అని చెప్పేసి, రాజు ఒంటరిగా వెళ్ళాడు కదా. రాజు ఒంటరిగా, మంది మార్బలము, సైన్యము, మంత్రులు అందరూ వాని పక్కనే ఉంటారు. అట్లా అనమాట. యథా రాజా సౌగచ్చతి ఇది ఉక్తే సపరివారస్య రాజ్ఞః గమనం ముక్తం భవతి తద్వత్ ఇది రాజా సౌగచ్చతి. అసౌ రాజా గచ్చతి, ఆ రాజు వెళుచున్నాడు అని చెప్పేసి. రాజు వెళుచున్నాడు అని రాజుని చూడలే, వీడ రాజునే చూడలే. ఉండే జనాలంతా చూశాడు, సైనికులు చూశాడు. చూశారు, ప్రధానమైన సైనికులు అందరూ చూసినారు. రాజు కనిపించడు కదా బయటికి, ఆ గుంపులోనే ఉంటాడు. రాజు కనిపించడు. ఈ గుంపు అంతా చూసినప్పుడు మనకేమనిపిస్తుంది, రాజు వెళుతున్నాడు. ఇటు వస్తే ఇట్లా అన్నప్పుడు పరివారంతో సహా రాజు గమనమవుతున్నాడు, వెళుచున్నాడు అని చెప్తాం కదా. తద్వతో, కాబట్టి ఎవరు బ్రహ్మ విచారణ చేస్తున్నాడో వాడే బ్రహ్మమై ఉన్నాడు, వాడే సర్వాత్ముడు, వాడే సమస్త జగద్రూపుడై ఉన్నాడు అని చెప్తారు అనమాట. అట్లా దీనికి శృతి ఉందయ్యా, శృతి లేకుండా లేదు అని చెప్తారు. శృతి ప్రమాణంతోనే ఉంది అన్నమాట. శృతి అనుగమాస్య, ఇది ఓన్గా చెప్పిన విషయం కాదు, శృతి ప్రమాణం ఉంది. శృతి ప్రమాణంతోనే విచారించుకోండి. శృతి అనుగమాస్య యతో వాయుమాని భూతాని జాయంతే విద్యాద్యాః శృతయః. కాబట్టి శృతి యొక్క ప్రమాణంతోనే మనం దాన్ని అనుసరించుకోవాలి, తెలుసుకోవాలి. ఎటో వాయుమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంతే విసంవిశంతి తద్ బ్రహ్మ ఇది విజిజ్ఞాసస్వ. ఎవరి ద్వారా సర్వభూతములు పుట్టుచున్నాయో, ఎవని యందు సర్వభూతములు ఉంటున్నాయో, ఎవని యందు విలీనమవుతున్నదో అతడే బ్రహ్మమయ్యున్నాడు అనమాట. కాబట్టి సర్వభూతముల కంటే పరమాత్మ వేరుగా లేడనే కదా చెప్పింది. బ్రహ్మము సర్వభూతముల కంటే వేరుగా లేదు. ఎందుకంటే సర్వభూతాత్మ స్వరూపుడయ్యా ఉన్నాడు. సర్వభూతములు ఎవరి నుండి పుడుతున్నాయో, సర్వభూతములు ఎవని యందు ఉంటున్నాయో, సర్వభూతములు ఎవని యందు లయమైపోతున్నాయి, ఆయనే బ్రహ్మం అన్నాము. సర్వభూతముల కంటే బ్రహ్మము వేరుగా కాదని కదా చెప్పింది. సర్వభూతముల కంటే బ్రహ్మము వేరు కాదని చెప్పింది అనమాట. సర్వభూతముల కంటే సర్వభూతములకు అన్యంగా చెప్పినాడు. అక్కడ సర్వభూతాలను వదిలిపెట్టి ఉన్నాడని చెప్పలేదుగా.
ఎవరి నుండి అయితే సర్వభూతములు పుడుతున్నాయో, ఎవరి ఎందైతే సర్వభూతములు ఉంటున్నాయో, ఎవరి ఎందైతే సర్వభూతములు విలీనమైపోతున్నాయో ఆయనే బ్రహ్మం అన్నాడు. కాబట్టి సర్వభూతములకు బ్రహ్మము అన్యంగా లేడు. భూతాలను వదిలిపెట్టి ఎక్కడున్నాడు ఆయన? అంటే సర్వభూతములు ఆయన నుండే వస్తున్నాయి. సర్వభూతములు ఇప్పుడు ఆయన నుండి వస్తున్నాయని ఆగిపోలేదు కదా శృతి. ఆ సర్వభూతములు ఆయనే ఎందు ఉంది. చివరికి ఏమంది? సర్వభూతములు ఆయనలోనే విలీనమైపోతుంది. ఆయనే బ్రహ్మము. కాబట్టి ఏ భూతము కూడా బ్రహ్మము కంటే వేరుగా లేదు. ఉద్దేశేర్జున తిష్టతే, అదే కదా చెప్పింది. అట్లా కాబట్టి శృతిని అనుసరించుకొనే చూడండి. ఎటో వాయుమాని భూతాన్ని జాయంతే, ఏన జాతాని జీవంతి, యత ప్రయంతి అభిసంవిసంతి తద్బ్రహ్మ ఇది విజిజ్ఞాసస్వ అని చెప్పింది కదా. ఇత్యాద్యాః శృతయః. ఇలాంటి శృతుల ద్వారా మనకి తెలుస్తున్నది ఏమిటంటే భూతము కంటే బ్రహ్మము వేరుగా లేదు, సర్వభూతములు బ్రహ్మము కంటే వేరుగా లేదు. భూతము కంటే బ్రహ్మం వేరుగల, సర్వభూతములు బ్రహ్మం కంటే వేరుగా లేదు. కాబట్టి సర్వభూత స్వరూపుడయ్యే ఉన్నాడు బ్రహ్మము. తద్విజ్ఞానస్య, ఈ విజ్ఞానం ఉందే బ్రహ్మ విజ్ఞానం అంటారు. ఈ విజ్ఞానం కలిగించుకున్నట్టువే బ్రహ్మ విజ్ఞానం. తద్విజ్ఞానస్య తద్బ్రహ్మ, ఆ జ్ఞానమే బ్రహ్మము. ఈ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో, ఈ జ్ఞానం ఎవరికైతే ఉంటుంది, ఈ జ్ఞానం అనేది పరోక్షమా పరోక్షమా ప్రత్యక్షమా అపరోక్షమా? అపరోక్షం. ఈ జ్ఞానం కలిగి ఉండటమే అపరోక్షం. తద్బ్రహ్మ అని చెప్పేసి ఇది ప్రత్యక్షం ఏవ బ్రహ్మణ, ప్రత్యక్షంగా చెప్పింది అనమాట. బ్రహ్మం యొక్క జిజ్ఞాస కర్మత్వం, బ్రహ్మం యొక్క జిజ్ఞాస కర్మత్వం ప్రత్యక్షంగానే ఉంది, చూసుకోండి. అంటే జిజ్ఞాస చేయవాడి కంటే భిన్నంగా లేదు అని తెలియజేస్తున్నది అనమాట. అలా దర్శయంతి అని. కాబట్టి ప్రత్యక్షం ఏవ బ్రహ్మణ జిజ్ఞాస కర్మత్వం, ప్రత్యక్షంగానే బ్రహ్మం యొక్క జిజ్ఞాస కర్మత్వాన్ని, జిజ్ఞాస కర్మత్వం అంటే తెలుసుకునే కర్మ. ఏం కర్మ ఇది? దీన్ని ఏమంటారు? వస్తుతంత్రం అంటారు. వస్తుతంత్రం. తెలుసుకునే కర్మ అంటే అర్థం ఏంటి? వివేకం, శ్రవణం, విచారించుకోవటం. ఇది కాబట్టి ఇది ప్రత్యక్షంగా జరిగింది. అంటే ప్రత్యక్షంగా అంటే అర్థం ఏంటి? కళ్ళు తెరిసే రూపం ఎలా కనిపిస్తుందో మనం విని విచారించుకునేటప్పుడే ఇది నేనై ఉన్నాను అని తెలుస్తుంది. అట్లా తదిచ కర్మని షష్ఠి, దీన్నే కర్మని షష్ఠి అయింది. శేషశక్తి కాదు ఇదే. నువ్వు తెలుసుకున్న తర్వాత నువ్వు ఏదో చేసి పొందేది కాదు, తెలుసుకునేటప్పుడే నువ్వు అయినావు. తెలుసుకునేటప్పుడే అయినావు. దశముడు గురించి తెలుసుకునేటప్పుడే దశముడు తానే కదా. అట్లాగనమాట. తదచ కర్మని షష్ఠి పరిగ్రహే సూత్రేణ అనుగతం భవతి. కాబట్టి కర్మని షష్ఠిని మనం గ్రహించుకున్నప్పుడు ఈ సూత్రం ద్వారా మనకి తెలుస్తున్నది ఇదే. తస్మాత్ బ్రహ్మణ ఇది కర్మని షష్ఠి. కాబట్టి బ్రహ్మము కర్మ షష్ఠిగానే తెలుసుకోవలసి ఉంది, వేరే కాదు. శేషశక్తి కాదు. తెలుసుకున్న తర్వాత వచ్చేది కాదు, తెలుసుకునేటప్పుడే అయి ఉన్నది. తెలుసుకున్న దశముడు అనేది తెలుసుకున్న తర్వాత జరిగేదా? తెలుసుకునేటప్పుడే జరిగేదా? తెలుసుకునేటప్పటికే జరిగేదే కానీ తెలుసుకున్న తర్వాత అది వచ్చేది కాదు కదా. తెలుసుకునే మూమెంట్లోనే అది జ్ఞానం కలిగింది. దీన్ని కర్మన షష్ఠి అంటారు. శేషశక్తి అంటే అర్థం ఏంటి? తెలుసుకున్న తర్వాత వచ్చేది, తెలుసుకున్న తర్వాత వచ్చేది కాదు ఇది. కాబట్టి జిజ్ఞాస కర్మత్వమే చేయాలి, జిజ్ఞాసే చేయాలి. ఇక్కడ వేరేది చేయకూడదు. జిజ్ఞాసే జ్ఞానం అనమాట. తెలుసుకునే జ్ఞానమే కానీ చేసే జ్ఞానము కాదు. బ్రహ్మణ ఇది కర్మని షష్ఠి అని చెప్పేసి అది ఇప్పుడు ఇంకా దీన్ని డీటెయిల్స్ జిజ్ఞాస యొక్క వివరణ ఇస్తారు. చూడండి.
జిజ్ఞాస యొక్క వివరణ ఇప్పుడు అర్థమవుతుందా? సరే ఇప్పుడు చూడండి. జ్ఞాతుం ఇచ్చా జిజ్ఞాస. జిజ్ఞాస అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. తెలుసుకునేదాన్ని జిజ్ఞాస అంటారు. జ్ఞాతుం ఇచ్చా జిజ్ఞాస, మరి అది ఎలాంటిది అని అడిగాడు. అవగతి పర్యంతం జ్ఞానం సన్వాచ్యాయా ఇచ్ఛాయా కర్మ ఫల విషయత్వాత్ ఇచ్ఛాయా జ్ఞానేన హి ప్రమాణేన అవగంతుం ఇష్టం బ్రహ్మ. ఈ అర్థం చెప్పండి. జ్ఞాతుం ఇచ్చా జిజ్ఞాస, తెలుసుకునే దానికి ఇష్టపడడమే జిజ్ఞాస. తెలుసుకునే దానికి ఇష్టపడడమే జిజ్ఞాస. జ్ఞాతుం ఇచ్చా జిజ్ఞాస. జిజ్ఞాస అనగానే దాని వివరణ ఏంటి? జ్ఞాతుం ఇచ్చ. జ్ఞాతము ఇచ్చ, తెలుసుకోవాలని ఇచ్చ ఏదైతే ఉందో దానిని జిజ్ఞాస అంటారు. తెలుసుకునేదానికి ఇచ్చ చేయడమే జిజ్ఞాస. ఆ జిజ్ఞాస ఎలాంటిది అంటే చెప్తున్నాడు. అవగతి పర్యంతం జ్ఞానం. అవగతి పర్యంతం, అనుభవ పర్యంతం. అనుభవంలో కూర్చునేంత వరకు జిజ్ఞాస చేయాలి. అనుభవంలో కూర్చునేంత వరకు. అందుకనే ఇక్కడ కర్మని షష్ఠి గాని శేష షష్ఠి కాదు. నీకు అనుభవంలో నిలబడేంత వరకు నువ్వు జిజ్ఞాస చేయాల్సింది. శ్రవణం అంతే కదా, అనుభవ పర్యంతం శ్రవణం చేయాలి. కాబట్టి అవగతి పర్యంతం జ్ఞానం. జిజ్ఞాస విషయం ఏంటి? అవగతి పర్యంతం. అందుకని సన్ అనేది ఉంది కదా, జిజ్ఞాస అనే దాంట్లో సన్ అని వస్తుంది. జిజ్ఞాస అనేది చివరిలో సా ఉంది కదా, సన్ అంట. ఆ సన్ ఏం చెప్తుందంటే సన్ వాచ్యాయా ఇచ్ఛాయా కర్మ. ఇచ్ఛా కర్మ చేయాలి. నేను తెలుసుకోవాలనుకోవడమే చెయ్యాలి. తెలుసుకునే కర్మ అనమాట. తెలుసుకునే కర్మ, చేసే కర్మ కాదు ఇదే. తెలుసుకునే కర్మ, తెలుసుకునే దానికి ఇష్టపడడం తప్ప, తెలుసుకోవాలని ఇచ్చే తప్ప వేరే చేయకూడదు. ఇక్కడ తెలుసుకోవాలని ఇచ్చే చేయాలి. అందుకని జిజ్ఞాస చెయ్యాలి. ఎక్కడ చేస్తారు? ఎవరితో? గురువు దగ్గరే. అందువల్ల సన్ అనేటువంటి ప్రత్యయం ఏదైతే ఉందో అది సన్వాచ్యాయ. సన్ అనేటువంటి వాచ్య పదం ఏదైతే ఉందో అది ఇచ్ఛాకర్మనే సూచిస్తుంది, తెలుపుతుంది. ఇచ్ఛాకర్మనే తెలుపుతుంది. నాకు తెలుసుకోవాలని ఉంది చెప్తుంది. ఇచ్ఛాకర్మే. ఇచ్ఛాకర్మ అనేది ఏదైనా సరే తెలుసుకునేదే కానీ చేసేది కాదు. తెలుసుకునేదే చెయ్యాలి, చేసేది కాదు. తెలుసుకునేదే చేయాలి. అట్లా ఇప్పుడు పోయి ఎవడన్నా కర్మిష్ఠుడు ఉంటాడు, లేదంటే ఉపాసకుడు ఉంటాడు, ఇక్కడ ఇచ్చా కర్మని వాడి ముందు పెట్టామనుకోండి, వాడు ఏం చేస్తాడు? జపం చేయి, ధ్యానం చేయి, అది ఇచ్చా కర్మ. అదే వాడు ఏం చేయలేడు. చేతులు ఇస్తే నమస్కారం పెట్టి నా వల్ల కాదు. అది గురువు దగ్గరికి పోవాలి. బ్రహ్మ విద్యా గురువుల దగ్గరికి పోతే ఇచ్చా కర్మకి అర్థం వస్తుంది, అర్థం ఉంటుంది. అక్కడ సరిపోతుంది. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బాగా చెప్తారు, నువ్వు తెలుసుకోవచ్చు. నీ ఇచ్చా కర్మ ఫలించేది ఎక్కడ? ఏ గురువు? శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు. వేరే వాళ్ళ దగ్గరికి పోతే ఏం చెప్తారు? నీకు సరిగ్గా అర్థం కాలేదనుకోండి, అర్థం కాలేదు నువ్వు బోరా అని చెప్పరు వాళ్ళు. అర్థం ఏం చేయదు కూర్చోబెడతారు, తిరిగేసి చెప్తారు. నువ్వు లాభం లేదు, బో సాధన చేసుకో కొద్ది రోజులు అని చెప్పరు వాళ్ళు. అలాగైతే మన దగ్గర ఏముందిగా, నీకు అర్థం చేయించేంత వరకు ప్రాకులాడతారు వాళ్ళు. అర్థం కాకపోయినా సరే ఈరోజు కాకపోతే రేపు రా చెప్తా. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, కొన్ని యుక్తులు ఉన్నాయి అని చెప్తారు. వదిలిపెట్టారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ క్లారిటీ ఉంది. వాళ్ళ దగ్గర ఉంది. అది వాళ్ళ దగ్గర లేని విషయం కాదు. అది
అందుకని వాడిని వదలరు. ఎందుకని నిపుణుడైన వాడు ఎవడైనా, వాడు మ్యాథమెటిషియన్ ఉంటాడు, నిపుణుడైన వాడు వాడు ఎందుకు వదిలిపెడతాడు? నా వల్ల కదా ఏ లెక్క అన్నాడు, వాడు చేసి చూపిస్తాడు. అది బ్రహ్మ విద్య గురువులు ఉంటారు, వాళ్ళు వదులుకోరు ఎవరిని. నువ్వు చెప్తారా నీకు ఈరోజు నీ మైండ్ సరిగ్గా లేదు, రేపు చెప్తారా, మళ్ళీ చెప్తారా? అంతేగాని నా వల్ల కదా నువ్వు తపస్సు చేసుకో, ధ్యానం చేసుకో అని వదిలిపెట్టేవాళ్ళు. అంతే. అంటే దానిలో ఆ క్లారిటీ లేదు, అసలు ఏమి లేదు దాంట్లో. చెప్పే దానిలోనే ఉంది, నువ్వు వినే దానిలోనే ఉంది, తెలుసుకునే దానిలోనే ఉంది. దీన్ని వదిలిపెట్టి ఇంకొక విషయం లేదే. అందుకని వాళ్ళు వదలరు అనమాట, చెప్పే తిడతారు. మా గురువు గారు మాకు చెప్పలేకపోయినారంటారా? అయ్యా ఎందుకంటారు? నువ్వు రా, రోజు విను, తెలుస్తుంది నీకు. వినే ఇక్కడే తరిస్తావు నువ్వు. ఇప్పుడు మనం ఒకప్పుడు బాగా అర్థం కాలేనన్నాడు, ఇప్పుడు ఏమంటున్నావు? ఇప్పుడు అనగలమా మనమా? అట్లా. కాబట్టి మైండ్ అప్పటికప్పుడే రెడీగా రాకపోయినా ఆ దోషాలు తీస్తూ పోతే ఆ ఇచ్చా విషయం అనేది అనుభవ పర్యంతంగా కూర్చుంటుంది, అనుభవంగా నిలబడిపోతుంది. అందుకని అవగతి పర్యంతం జ్ఞానం, ఆ జ్ఞానం ఏదైతే ఉందో అనుభవ పర్యంతమై ఉంటుంది. ఆ సన్వాధ్యాయ ఇచ్చాయ కర్మ ఉంది, అది అనుభవ పర్యంతం చేయాలి. నీ ఇచ్చ ఆత్మలాభాన్ని ఇచ్చేంత వరకు చేసుకున్నావు. నీ ఇచ్చకి గ్యారంటీ గురువు ఆత్మలాభం కలిగించేంత వరకు వదిలిపెట్టలేదు. ఆత్మలాభం కలిగించే తీరుతాడు. ఇచ్చ అంటే అట్లాంటిది. నువ్వు ఇష్టపడ్డావా జ్ఞానం కలిగించుకోవాలి, నువ్వు తెలుసుకోవాలని, ఆ జ్ఞాన లాభం కలిగేంత వరకు ఆయన నీకు చెప్తాడు, నువ్వు కూడా ఇచ్చ చెయ్యి, మధ్య వదిలిపెట్టే పర్లేదు. అట్లా. అందువల్ల అవగతి పర్యంతం జ్ఞానం సన్వాధ్యాయ ఇచ్చాయ కర్మ అంతవరకు చేయాలి. ఎందుకని? ఫల విషయత్వాత ఇచ్చాయ, ఇచ్చ ఉంది, ఫల విషయమైంది. ఆ ఇచ్చ ఫలాన్ని పొందుతుంది, క్లారిటీ పొందుతుంది, జ్ఞానం కలిగించుకుంటుంది. నువ్వు ఇష్టపడ్డావు, దాన్ని వదిలేది పనిలే. అది లోకంలో నువ్వు ఇష్టపడి నువ్వు ఏ రాకపోతే రావచ్చు, కానీ జ్ఞానం రాకపోవటం వెంటనే వస్తుంది. అది వస్తుంది, వచ్చే తీరుతుంది పో. అందువల్ల ఫల విషయత్వాత ఇచ్చాయా, ఫల విషయం అంటే అనుభవం, జ్ఞానం. ఫలం అంటే ఏది? జ్ఞానం. జ్ఞాన లాభం ఇచ్చే, జ్ఞాన ఫలం ఇచ్చే తీరుతుంది. నువ్వు దేని గురించి ఇష్టపడతావు, ఇచ్చ చేసినావో బ్రహ్మం గురించే. బ్రహ్మము నీ స్వరూపమే కదా, అదెందుకు వదులుతుంది? నువ్వు తెలుసుకొనే తీరుతావు, నిన్ను నువ్వు తెలుసుకొనే తీరుతావు. అందుకని ఫల విషయత్వాత ఇచ్చాయా, ఆ ఇచ్చ ఏదైతే ఉన్నదో జిజ్ఞాస విషయమయ్యే, అది ఫల విషయాన్ని కలిగిస్తుంది, ఆత్మఫలాన్ని ఆత్మలాభాన్ని ఇచ్చే తీరుతుంది. ఎందుకని అట్లాగన్నారు మీరు? అది కర్మ కాదు కదా చెప్తారు. జ్ఞానేన హి ప్రమాణేన అవగంతం ఇష్టం బ్రహ్మ. కాబట్టి జ్ఞానేన హి జ్ఞానం అనే ప్రమాణం ద్వారానే, జ్ఞాన ప్రమాణం అంటే ఉపనిషత్తులో అవన్నీ ప్రమాణాలు కదా. జ్ఞానేన హి ప్రమాణేన అవగంతుం ఇష్టం బ్రహ్మ. జ్ఞానం చూసారా, ఈ జ్ఞానం ఏదైతే ఉందో ప్రమాణముల ద్వారా కలుగుతుంది. ప్రమాణేన హి జ్ఞానేన అవగంతుం ఇష్టం, ప్రమాణముల ద్వారా అంటే శృతి ప్రమాణముల ద్వారా, శృతి యుక్తి అనుభవ ప్రమాణముల ద్వారా దీనిని నువ్వు తెలుసుకోవాలి అనుకునేటువంటిది. కాబట్టి ఈ ఇష్టం బ్రహ్మ అనేది ఈ ప్రకారంగా ప్రమాణముల ద్వారా నువ్వు తెలుసుకుంటావు, ప్రమాణాల ద్వారా తెలుసుకుంటావు. కాబట్టి జ్ఞానేన హి ప్రమాణేన, జ్ఞానం అనేటువంటి ప్రమాణం ద్వారానే అవగంతం తెలుసుకుంటావు. ఇష్టం బ్రహ్మ, నువ్వు ఇష్టపడే బ్రహ్మ, తెలుసుకోవాల్సిన బ్రహ్మ.
చూసారా? అప్పుడు ప్రమాణములు ఎవరు? శృతి. శృతి ప్రమాణం ద్వారా నువ్వు తెలుసుకుంటావు, వాళ్ళు తెలియజేస్తారు. జ్ఞానేన హి ప్రమాణేన అవగంతం. కాబట్టి అవగతి పర్యంతం జ్ఞానం సన్వాచ్యాయా ఇచ్ఛాయా కర్మ ఇది తదేతత్ కథం అవసీయతే తత్ర ఉత్తరం ఫల విషయత్వాది ఇచ్ఛాయా అని చెప్పారనమాట ఇక్కడ. కాబట్టి ఈ ప్రకారంగా నువ్వు జ్ఞానంతో నువ్వు జ్ఞానం ద్వారా తెలుసుకుంటావు. జ్ఞానమే నీకు ప్రమాణంగా ఉంది. శృతులన్నీ కూడా ఈ ప్రకారంగా జ్ఞానాన్ని గురించి చెప్పేదిగా ఉంది. బ్రహ్మ విదాప్నోతి పరమంది, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఉంది. ఈ విధంగా చెప్పేటువంటివి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళా చెప్తున్నారు, బ్రహ్మావగతిర్హి పురుషార్థః. బ్రహ్మ అవగతి, బ్రహ్మ జ్ఞానమే పురుషార్థము. పురుషార్థం, పురుషుడు ఏం కోరాడు అంటే బ్రహ్మ జ్ఞానమే కోరాడు, బ్రహ్మానుభవమే కోరాడు. బ్రహ్మ అవగతి పురుషార్థః, బ్రహ్మ అవగతే పురుషార్థము. బ్రహ్మ అవగతే పురుషార్థము, బ్రహ్మ అవగతే పురుషార్థముగానున్నది. మరి ఇప్పుడు చెప్తున్నారు పురుషార్థం. నిశ్శేష సంసార బీజ అవిద్యానర్థ నిబర్హణతో. ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది, ఈ పరమ పురుషార్థం అనేటువంటి బ్రహ్మజ్ఞానము సమూలముగా సంసారమునకు బీజభూతమైన అవిద్యని, అనర్థమైనటువంటి అవిద్యని నిబర్హణాతు నివృత్తి చేయటి ఎందే, నాశనం చేయటి ఎందే ఉన్నది ఈ బ్రహ్మజ్ఞానం. ఈ బ్రహ్మజ్ఞానము, ఈ బ్రహ్మజ్ఞానంతో కలిగే పురుషార్థము సమూల సంసార బీజమైనటువంటి అవిద్యని, అనర్థములతో కూడుకున్నటువంటి దానిని నిబర్హణాతు తొలగించి పరిస్థితి, నాశనం చేశారు. తస్మాత్ అందుకనే బ్రహ్మ జిజ్ఞాస చేయవలెను. తస్మాత్ బ్రహ్మ జిజ్ఞాసితవ్యం. కనుక బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటిది చేయవలెను అన్నమాట. కాబట్టి సర్వ అనర్థ బీజ రూపమైన అవిద్య నివృత్తి ప్రయోజనం, అవిద్య నివృత్తి ప్రయోజనం. తస్మాత్ బ్రహ్మ జిజ్ఞాసితవ్యం. కాబట్టి బ్రహ్మ జిజ్ఞాస చేయవలసి ఉన్నది, బ్రహ్మ జిజ్ఞాస చేయవలసి అట్లా. ఇప్పుడు ఈ విషయం చెప్పినారు కదా, కాబట్టి